ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు కేటీఆర్ వెంట పిఎస్ కొచ్చారు బీఆర్ఎస్ నేతలు. పోలీస్ స్టేషన్ లోకి మాత్రం ఎవ్వరిని అనుమతించలేదు పోలీసులు. పిఎస్ లోకి కేటీఆర్ ఒక్కరే లోపలికి వెళ్లారు. కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి విచారించనున్నారు. కేటీఆర్ విచారణ కోసం ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసింది సిట్. జూబ్లీహిల్స్ పిఎస్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెక్ పోస్ట్ దగ్గరే బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్ పిఎస్ వరకు కేటీఆర్ వెంట వెళ్లారు హరీష్ రావు. విచారణకు కేటీఆర్ ఒక్కరినే లోపలికి అనుమతించారు. న్యాయవాదిని కూడా అనుమతించలేదు సిట్ అధికారులు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, కేటీఆర్ ఒక్కరినే లోపలికి అనుమతించినట్లు తెలుస్తోంది. సో ఇంతకు ముందు జరిగిన విచారణతో పోల్చుకుంటూ ఈసారి కేటీఆర్ కి ఎలాంటి ప్రశ్నావళిని సిద్ధం చేసింది సిట్? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రారంభమైంది. సిట్ ఇప్పటికే ఏసీపీ వెంకటగిరితో పాటుగా శంషాబాద్ అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, విజయ్ కుమార్, హైదరాబాద్ జాయింట్ సిపి ఎస్బీ, ఈ ముగ్గురు అధికారుల బృందం మాజీ మంత్రి కేటీఆర్ని విచారణ ప్రారంభించారు. ఈ విచారణ సాయంత్రం వరకు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే కేటీఆర్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపైకి రావడం, ఆయన వెంట మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంట వచ్చిన నేపథ్యంలో అందరినీ కూడా పోలీస్ స్టేషన్ ముందు నుంచి పక్కకు తీసుకెళ్లారు. జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి రెండు వైపులా కిలోమీటర్ మేర కూడా ఇక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు ఉండకుండా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. చాలామంది క్యాడర్ అంతా కూడా పిఎస్ దగ్గరికి వస్తారు కాబట్టి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంతో పాటుగా ట్రాఫిక్ ఇష్యూస్ రాకపోవడం కోసం పోలీసులు అయితే బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఈ పిఎస్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరినైతే ఉంచడం లేదు, అందరినీ కూడా పంపించి వేశారు. ఇంకా కేసు విషయానికి వస్తే గతంలో హరీష్ రావుకు సంబంధించిన విచారణ ఏదైతే జరిగిందో అదే రకంగా విచారణ చేయబోతున్నారు. అడ్వకేట్ ప్రజెన్స్ లేకుండానే అడ్వకేట్ కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించలేదు. కేటీఆర్ ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ఆయన తన వెంట తెచ్చుకున్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్ ప్రధానంగా ఫోకస్ చేసిందంతా కూడా 2023 ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీగా ఎలక్టోరల్ బాండ్స్తో పాటుగా భారీగా విరాళాలు వచ్చాయి. వాటి వెనకాల ఏవైతే జరిగిందో చాలామంది పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మెన్ల ఫోన్లు ఇంటర్సెప్ట్ చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా అన్న కోణంలో ప్రస్తుతం విచారణ అయితే జరగనుంది. ఇంకా మరొక కీలకమైనటువంటి అంశం ఎలక్టోరల్ బాండ్స్తో పాటుగా భారీ విరాళాలతో పాటుగా ఈ ప్రతిపక్ష నేతలకు సంబంధించి దాదాపు ఒకే 2023 ఎన్నికలకు ముందు దాదాపు 3 నెలల వ్యవధిలోనే 8,000 ఫోన్ నెంబర్ని ట్యాపింగ్ చేశారు. చాలామంది ప్రతిపక్ష నేతలు, అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, చాలామంది పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ఏవైతే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందో దాని వెనకాల ఏమైనా పాత్ర ఉందో ఇవన్నింటినీ కూడా కేటీఆర్ నుంచి అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కేటీఆర్ పైన ఉన్నటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచే ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎంపీ ద్వారా జరిగినటువంటి ట్యాపింగ్ వ్యవహారంలో డబ్బులు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి వెళ్ళాయన్నది సిట్ అనుమానిస్తుంది. కాబట్టి బ్యాంకుకి సంబంధించి కావచ్చు, దాని సైన్ అథారిటీ కావచ్చు, చెక్ పవర్ అంతా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కే ఉంది. కాబట్టి సో ఈ 3 యాంగిల్స్లో మాజీ మంత్రి కేటీఆర్ని విచారణ చేయబోతున్నారు. హరీష్ రావుని 7:30 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. సాయంత్రం 6 గంటల సమయంలో బయటకు వచ్చారు. కేటీఆర్ని సైతం ఈవినింగ్ 6 వరకు కూడా విచారణ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే విచారణ ప్రారంభమైంది. ఈ చెప్పిన ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ల వ్యవహారం కావచ్చు, పార్టీకి భారీగా పారిశ్రామికవేత్తల నుంచి ఇచ్చిన విరాళాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగాయి. చాలా నవీన్ రావు చేసినటువంటి స్టేట్మెంట్లో కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. కాబట్టి సో ఓవరాల్గా ఈరోజు జరుగుతున్నటువంటి విచారణలో ప్రముఖంగా ఈ 3 అంశాలపైనే కేటీఆర్ని అడిగి సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ 3 అధికారుల బృందం ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ని విచారిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది.